4511 4511. ఇది రాదు బిల్లు కొట్టే, అందుకే ఆడ పెట్టేసిన. నేను పొద్దునుంచి బీగాలు తీసుకోవాలా, డ్యూటీలు లేవని. చాలామంది అడుగుతున్నారు, ఎందుకన్నా మీరు బీగాలు మీ దగ్గర పెట్టుకోవడం లేదు, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఏం మీ పైన నమ్మకం లేదా అది ఇది. రాత్రి వీళ్ళు పనుకోంటే బండి వేసుకొని వెళ్ళిపోతాడంట. ఇక్కడ ఒక లవర్ ఏమనిందంట ఆయనకి, బండిని కూడా చాలా యాక్సిడెంట్లు చేసాడంట ఆయన. ఉన్నే 1 సంవత్సరం కానీ 5 నెలలు కానీ నెల కానీ మంచిగా ఉండాలా, మళ్ళీ వాళ్ళు తలుచుకోవాలా, అరే ఆ పిల్లోడు ఉన్నాడు బాగున్నాడని. ఇదంతా కూడా ఆయన కింగ్ మొన్న చూపించిన కదా ముందు పక్క, ఇది ఈ పక్క నుంచి అనమాట. రోడ్డుకి ఆనుకొని గోడ. ఏ తుమ్లేవా కుట్టేసినాడు. 3 సొక్కాయలు ఇచ్చిన. నేను కూడా ఒక ట్రే గుడ్లు, అంటిపండ్లు, పచ్చిమిరకాయలు తెచ్చుకున్నా. సో నిన్న పెట్టిన వీడియోలో నిన్న రాత్రి ఎన్ని గంటలకి మేము వచ్చినామో. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఇది నిన్న ఇచ్చిన చికెను. రాత్రి ఇంకా బర్గర్ తిని ఇది ఒకరో 2 ముక్కలు 3 ముక్కలు తిన్నా, మిగతా ఒకరో పెట్టినా. పొద్దున్నే చికెన్ రోల్ చేద్దామని. ఇది ఇట్టే పెడితే నోటికి తగలదు, అందుకే పీసులు చేస్తాను. ఇది పిసికేసిన బాగా. ఒక రొట్టె అయితే కాల్చుకున్నా. ఇంట్లోనే పెడదాం. ఇది పిసికితే 2 చేసుకోవచ్చు, కానీ ఒకటే ఎక్కువ, ఒకటి తింటే గొప్ప. దీంట్లోనే ఇది చీజ్ ప్యాకెట్, లోపల ఉంటుంది చీజ్. ప్యాకింగ్ కూడా ఎంత బాగా చేస్తున్నాడు దీన్ని. ఎంత బాగున్నదో. దీన్ని పెడదాం. ఇది ఇంట్లో ఒక కచ్చప్పు పాడే అమ్మ తల్లి పిచ్చుతున్నావు. ఇది మైనస్ బాగుంటుంది అంటే, ఇది నీళ్ళు ఉన్నది మైనస్ అట్టున్నది. సో ఇది ఈ చీజ్ పెడతానే అతకపోయింది. ఇదంతా రౌండ్ వచ్చింది, ఎంత వేసినా కూడా కింద పడుతుంది. ఎందుకు వేస్ట్ చేయాలా ఆమె ఇచ్చిన చికెను, అందుకే ఇలా చేసుకున్నా. బాగుంది. టైం 11:30. నాకేం ఒక డ్యూటీ కూడా వల్ల 11:30 దాటిపోయింది. ఇంకా నాకు తెలిసి మా మేడం అయితే అడిగిపోదు. టైం 1:30. రూమ్లో ఉండి మెట్లు ఎక్కుతుంది నాకైతే. ఇప్పుడే ఇటుంటే రేపు వారం మేడం వాళ్ళు సాపరు పోతారంట. ఇంకా వాళ్ళు పోతే వాళ్ళు ఎప్పుడు వస్తారో, వాళ్ళు వచ్చేంత వరకు నేను రూమ్లోనే సావాలా, జైల్లో వేసినట్టే ఇంక నన్ను. హలో నామ్మ. ఓకే. డ్యూటీ అనుకున్నా. ఇంక మధ్యాహ్నం ఆమె ఏం చేయలేదంట, అందుకే చికెన్ ఉండింది మొన్నటిది, కానీ దాన్ని వేడి చేస్తాను. ఏం చేయాలి, ఇంకా అన్నం అయితే ఉన్నది నిన్నటిది. ఫోన్ వచ్చే లోపల డ్యూటీ పడింది అనుకున్నా, కానీ ఏదో ప్యాకేజ్ ఉన్నదంట, రిటర్న్ ప్యాకేజ్. అమెజాన్ మా అదృష్టం. పెట్టుకోవడం రిటర్న్ పెట్టడం. ఇంట్లో డ్రైవర్ పని కన్నా వాచ్మెన్ పని ఎక్కువైపోయింది. హలో ఓకే. ఏ పని, ఆర్డర్లు.
4511 11 ఇది రాదు బిల్లు కొట్టే, అందుకే ఆడ పెట్టేసిన. ఇంకా పోయి మనం గెతకాల, లేదంటే ఏదో ఒక డ్యూటీ పడుతుంది. సెకండ్ పెట్టిన కూర, ఆ మిరియాల కూర ఇంకా అట్టే ఉన్నది. ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి చెడిపోలా. రాత్రి అయిపోయింది దీని పని, రాత్రి తినేసిండి దీన్ని. ఇంకా మళ్ళీ మేడం బర్గర్ తీయించింది కదా, అది తినేసిన రాత్రి. డ్యూటీ పడింది, పిల్లోని కటింగ్ షాప్ తీసుకొని పోవాలంట. నేను పొద్దునుంచి బీగాలే తీసుకోవాలా, డ్యూటీలు లేవని. మర్చిపోయినా. Where key? Car key. You don't give. From the morning, biscuit dinner. Oof. Okay, you forget. ఆమె మర్చిపోయింది, నేను మర్చిపోయినా. ఆమె జోలో పెట్టుకునిందంట. ఇప్పుడు తీసుకునే పొద్దున్న నుంచి దీన్ని. 2:40 టైము. ఇప్పుడు బీగాలు తీసుకున్నాను నేను. పొద్దున్నే డ్యూటీ పడింటే బీగాలు తీసేసుకున్నాడు. నేను తీసుకునే అనుకున్నా. చాలామంది అడుగుతున్నారు, ఎందుకన్నా మీరు బీగాలు మీ దగ్గర పెట్టుకోవడం లేదు, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఏం మీ పైన నమ్మకం లేదా అది ఇది అని. నా పైన నమ్మకం లేక కాదు, ఇంతకుముందున్న డ్రైవరు కొన్ని తప్పులు చేశాడు అనమాట. రాత్రి వీళ్ళు పనుకోంటే బండి వేసుకొని వెళ్ళిపోతాడంట. ఇక్కడ ఒక లవర్ ఏమనిందంట ఆయనకి, ఆమె కాడికి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్న చీకట్లో వస్తాడంట వీళ్ళు లేకముందే. సో ఇంకా కొన్ని తప్పులు అయితే చేసినాడని చెప్పి తోఫిక్ భాయ్ అయితే చెప్పాడు నాకు, పాత ఆయన కాబట్టి, ఆయనతో పాటు ఉన్నాడు కాబట్టి మనం కూడా అట్టే చేస్తామని వాళ్ళ డౌటు. ఇప్పుడు మనం ఒక తప్పు చేసాం, ఇప్పుడు నాకన్నా ముందు ఒక డ్రైవర్ తప్పు చేసాడు అనుకో, మళ్ళీ తర్వాత వచ్చే డ్రైవర్ కూడా అట్టే చేస్తాడని వీళ్ళ డౌట్ అనమాట. అందుకోసం రాత్రి తీసేసుకుంటారు, పొద్దునిచ్చారు. ఇదే కారణం. నా పైన నమ్మకం లేక కాదు, వాళ్ళకి ఇంకా నమ్మకం కుదరలా అంతే. మా వాడికి గుండు కాబట్టి సరసర కొడేస్తారు. కటింగ్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది. అతను ఆయన లవర్ దగ్గరికి పోవడమే కాదు, బండిని కూడా చాలా యాక్సిడెంట్లు చేశాడంట ఆయన, పాత డ్రైవరు. మేడం ప్రతిసారి మేడమే కట్టుకుంటా ఉన్నదంట. చాలా ఫైన్లు కూడా ఉన్నాయంట బండికి. సేమ్ ఇంతే, నేను వచ్చిన కొత్తలో నాకెట్ట ఈ కొత్త బండి ఇచ్చినారో అతనికి కూడా కొత్త బండి తీయించినారంట. అంటే కొత్త బండి తెచ్చినారంట, ఆయనకి కాదు, అదే డ్రైవర్గా ఆయన డ్రైవింగ్ చేశానికి కొత్త బండి. ఆ బండిని 3 సంవత్సరాలు గుల్ల చేసినాడంట, నుజ్జు చేసినాడంట. ఇక్కడికి ఏమని చెప్పొచ్చినాడు, నాకు అరబ్బీ వస్తుంది, నేను ముందుగానే పని చేసిన గల్ఫ్లో అది ఇది అని చెప్పొచ్చినాడంట. అంటే వీళ్ళకి ఎక్కువ అరబ్బీ వచ్చేవాళ్ళు కానీ ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు కానీ అటోళ్ళు తీసుకుంటారు. ఆయన అరబ్బీ వస్తుంది, నాకు డ్రైవింగ్ వస్తుంది అది ఇది అని చెప్పినాడు. వీడికి వచ్చి ఈ స్టార్టింగ్ బటన్ కూడా ఎట్ట వస్తాలో కూడా తెలియదంట. పోయి తోఫిక్ పైన అడిగినాడంట వచ్చిన రోజే, ఆ స్టార్ట్ చేసేది ఎట్ట బటన్ అని. సో అందుకు నా దగ్గర బీగాలు అయితే పెట్టరు, తీసేసుకుంటారు రాత్రి. నేను కూడా అట్టే చేస్తానేమో అని. అయినా మనం ఎందుకు చేస్తామంట, నేనైతే అస్సలు చేయనంట. ఉన్న 1 సంవత్సరం కానీ 5 నెలలు కానీ నెల కానీ మంచిగా ఉండాలి. మళ్ళీ వాళ్ళు తలుచుకోవాలా, అరే ఆ పిల్లోడు ఉన్నాడు బాగున్నాడని. అంతేగాని వాళ్ళు మనల్ని తిట్టుకోకూడదు. అందుకే నేను ఏది అసలు మేడం అడగకుండా ఆ బండి కూడా తీయలేదు వరకు ఒక్కసారి కూడా. నా అవసరానికి ఏదైనా సరే, నాకు ఏం అవసరమైనా సరే ఆమెను అడుగుతా మేడంని, మేడం పొమ్మంటే పోతా లేకపోతే పోను. నిన్న రాత్రి కూడా టైలర్ షాప్లో గుడలు ఇచ్చినాడు తోఫిక్ భాయ్ నాయి. సో తీసుకురా తోఫిక్ భాయ్ అంటే, నువ్వు కూడా రా నాతో పాటు అన్నాడు. మేడం అడిగితే మేడము ఉండు వెంకి, ఆమె ఇంకొక ఆమె ఉంది కదా ఆమె పోవాలని, నిన్న రాత్రి పోయినా కదా బ్యూటీ పార్లర్కి, అడిగి పోవాలని. సరే మేడం అయితే పోన్లే అని చెప్పిన. సో అట్లా ఆమెను అడిగే పోవాలి ఇటు నుంచి. ఎందుకంటే ఈ డోర్ కూడా మనం ఓపెన్ చేసేదానికి
ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళకి అన్ని కెమెరాలు ఉన్నాయి చుట్టూ. ఆయన చేసినట్టు మనం కూడా చేస్తామని వీళ్ళ బాధ. నేనైతే ఉన్న నెల కానీ 2 నెలలు కానీ మంచిగా ఉండాలి, ఇది నా పాలసీ. అందుకే నన్ను యాడికి పోయినా కూడా మెచ్చుకుంటారు. హలో, ఓకే. ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఏందో ఫోన్ చేసింది మేడం. వద్ద నుంచి పోతే ఇప్పుడు పడింది, నీ అవ్వ తగ్గేదేలే. మార్కెట్ సామాన్లు కావాలి. ఈ ఒక్క వారమే నేను ఒక్కడిని పోయేది, ఇంకా రేపు వారం నుంచి ఆ పని మనిషి అయితే వస్తుంది పాతామా. ఆమె వచ్చిందంటే ఇంకా నాకు టెన్షన్ లేదు, మొత్తం సామాన్లన్నీ ఆమె తీసుకుంటుంది. సో ఇప్పుడైతే మీకు రోడ్డు మొత్తం చూపిస్తా, స్టాండ్ పెట్టేసి. అంటే అక్కడక్కడ కొన్ని, అంటే నేను ఎట్టపోతాను ఆ రూట్కి, ఆ మార్కెట్కి చూపిస్తా చూడండి. మదీనా రోడ్డు తగులుతుంది, మక్కా రోడ్డు తగులుతాయి, 2 రోడ్లు తగులుతాయి. ఇదంతా కూడా ఆయన కింగ్ మొన్న చూపించిన కదా ముందు పక్క, ఇది ఈ పక్క నుంచి అనమాట. రోడ్డుకి ఆనుకొని గోడ, ఎన్ని కెమెరాలే, స్తంభం కెమెరా ఉంటుంది. ఈ పక్కే మెయిన్ గేట్ అయితే ఉన్నది, అక్కడే బాగా ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటారు, పోలీసు వాళ్ళు అందరూ. ఇది మెయిన్ గేటు, ఈ రైట్ సైడ్లో ఉంది కదా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు బయట. ఈ నుంచి మనం లెఫ్ట్ పోవాలా, ఇదంతా కూడా అయిందే కింగ్ది మెయిన్ గేట్. ఇది లెఫ్ట్ పోతే మాలిక్ రోడ్ వస్తుంది. ఆ మాలిక్ రోడ్లోంచైనా పోవచ్చు, కానీ ఆ మాలిక్ రోడ్లో పోతే సిగ్నల్స్ ఉన్నాయి, ఒకటే దువార కాడ 3 సిగ్నల్స్ తగులుతాయి. అందుకే ఇక్కడి నుంచి ఒక రూట్ అయితే ఉంది, ఆ రూట్లో పోతా. ఎప్పుడు పోవాలంటే ఆ రూట్లోనే పోతా, కాకపోతే కొన్ని సందులు తిరిగి పోవాల్సి వస్తుంది అంతే. ఆ సిగ్నల్ కాంచి పోయే బదులు ఈ సందులు తిరుక్కొని పోయేదే మేలు. ఈడు కూడా ఉండింది సిగ్నల్ ఈ దువార కాడ, కాకపోతే తీసేసినట్టున్నారు దీన్ని. ఈ దువార కాంచి రైట్కైనా పోవచ్చు, రైట్ పోతే ఇది మాలిక్ రోడ్, ఇదంతా మాలిక్ రోడ్డు రైట్కి. కానీ నేను ఆ రూట్ పోతా, డైరెక్ట్ అది మదీనా రూట్లోకి తగులుకుంటుంది. ఇది కూడా మాలిక్ రోడ్డే, ఇది మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇట్లా పోతే చక్కగా పోయి దువార వస్తుంది, ఆ దువార నుంచి లెఫ్ట్ పోయినామనుకో ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ రైట్ సైడ్ పోయినామంటే డైరెక్ట్ మదీనా రోడ్డుకి తగులుకుంటుంది, ఒకటే సందు. దాని ఎదురుగా కనిపిస్తుంది హైవే, అది మదీనా రోడ్డు. ఆ రోడ్డు ఎక్కినామంటే చక్కగా మదీనాకి వెళ్ళిపోతుంది. అదంతా అదే, కాకపోతే మనము మదీనా రోడ్డు పోయి మళ్ళీ మక్కా రోడ్డు పోవాలా, 2 రోడ్లు తిరగాల. మక్కా రోడ్డు పట్టుకున్నామంటే అప్పుడు మనకి మార్కెట్ వస్తుంది. అయితే ఈ మదీనా రోడ్డు ఎప్పుడు ఫుల్ ఉంటుంది ట్రాఫిక్, బండ్లు ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ జరిగిందనుకో మొత్తం బ్లాక్ అయిపోతుంది రోడ్డు మొత్తం. దారెమ్మడే కెమెరాలు ఉంటాయి, ఆ కెమెరాలతోనే పెద్ద తలకాయ నొప్పి. కింద చిన్న కెమెరాలు కూడా పెట్టుంటారు, కింద నేలలో పెట్టుంటారు, మోకాలంత ఎత్తులో. ఈ నుంచి ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోయి ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ ఎక్కాల. ఆ బ్రిడ్జ్ ఎక్కితే మనము మార్కెట్ పోవచ్చు, ప్లస్ మళ్ళీ ఆ రూట్లోనే మనకి ఎయిర్పోర్ట్ కూడా. దాని ఎదురు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఆ బ్రిడ్జ్ అనమాట. ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా మదీనా రోడ్డే ఇదంతా.
మనం ఈ రైట్ పోవాలా. ఈ రైట్ పోతేనే మనకి అది ఎయిర్పోర్ట్ కూడా ఈ రైట్లోనే ఉండేది. ఎటపోయినా పోతుంది, కాకపోతే మనం పోయే రూట్లో అయితే ఇవే మనకు తెలిసిన రూట్లో. ఎటపోయినా ఈ 3 రోడ్లే ఉన్నాయి. మదీనా రోడ్డు, మాలిక్ రోడ్డు, ఇంకోటి వచ్చి ఆయన పేరు ఏదో ప్రిన్స్ కాదు, ఏదో ఉన్నది సంథింగ్, అవి సర్ర నోటికి రావు. సుల్తాన్ రోడ్డు. ఈ 3 రోడ్లు ఉన్నాయి మెయిన్. ఇయే ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగి ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోయినామంటే మదీనా రోడ్డు వస్తుంది. మదీనా రోడ్, మక్కా రోడ్డు పడతానే మనకి రైట్ సైడ్లోనే ఉంటుంది అది మార్కెట్. ఈడ రైట్ సైడ్లో చూసుకోండి, మీకు కనపస్తుందో లేదో, ఒక కాలువ బారుతూ ఉంటుంది నీళ్ళు. ఈ పక్క రైట్ సైడ్ కనిపిస్తుంది. అదో కెమెరాలో పడిందో లేదో, నేను కెమెరా ఆడ తగిలిచ్చేస్తుంటా. ఆ పక్క రైట్ సైడ్లో ఉంది కదా, అయ్యే నీళ్ళు బారుతూ ఉంటాయి ఎప్పుడు ఆడ. అవన్నీ నీళ్ళు బారుతున్నాయి ఆడ కాలువ. చాలా ఈజీ, రోడ్లు బాగా కనుక్కోవచ్చు. నేనైతే 2 నెలల్లో మొత్తం కనుక్కునేసిన. అంటే ప్రజెంట్ వీళ్ళు ఏడాడికి పోతారు అనేది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా లొకేషన్ అనేది ఇస్తారు మనకేం భయం లే. ఒకవేళ మనకు తెలీదు, లొకేషన్ ఇచ్చేస్తారు, మనం లొకేషన్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా లొకేషన్ అనేది తెలియాలా మనిషికి, ఆ డ్రైవర్కి, అంతే. అదొక్కటి తెలిసిందనుకో మనం ఎక్కడికైనా పోయి రావచ్చు. ఇక్కడ మన ఇంటి లొకేషన్ సేవ్ చేసుకోవాలా, ఎక్కడికైనా పోయి రావచ్చు. ఈ రోడ్డు మాత్రం కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, పెద్ద రోడ్డు బాగుంటుంది, ఖాళీగా ఉంటుంది రోడ్డు. ఇటు రైట్ సైడ్ కొట్టినామంటే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్ ఎక్కేస్తుంది బండి. 100 స్పీడ్ ఉన్నది లిమిట్. ఇక్కడ నేను 90 పోతాను. 80 పోయేది బెస్ట్. ఇటు రైట్ కొడితే ఎయిర్పోర్ట్, కింగ్ అబ్దుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంకా కొద్దిగా ముందుకు పోయి ఈ 2 బ్రిడ్జిలు దాటుకొని ముందుకు పోయి రైట్ సైడ్ కొడితే మార్కెట్ రోడ్డు, మక్కా రోడ్డు. ఆ రోడ్డు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అంటే వీళ్ళు మక్కా మదీనా పోయే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కదా, ఆ బండ్లన్నీ ఎక్కువ అనమాట. ఇక్కడంతా ఫ్రీగా ఉన్నది కదా రోడ్డు. ఇప్పుడు ఇటు పోయినాం అనుకో ఫుల్ ట్రాఫిక్. ఈడికేమో భిన్న వచ్చేసినాము. ఈ నుంచి ఒక ఎత్తు, కాకపోతే ఈ నుంచి చాలా దగ్గర, ఒక 2 కిలోమీటర్లు అంతే. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. డైరెక్ట్ మార్కెట్లో పోయి పడవచ్చు. ఇది మక్కా రోడ్డు. ఇది ఆ పైన కనిపించే బ్రిడ్జ్ అంతా ఏంటంటే రైలు పోయే బ్రిడ్జ్. ఇది అంతా బ్రిడ్జ్ అంతా రైలు బ్రిడ్జ్, పైనుంచి పోతుంది రైలు. ఇదంతా లారీలు, ఏమంటారు, ట్రాన్స్పోర్ట్ అంటారా. ఆ లారీలు, ఆ బండ్లు ఎక్కువ. ఎట్టో ఖాళీగా ఉన్నది రోడ్డు, ఫ్రీగా ఉన్నది కొద్దిగా. ఇదంతా అదే రైలు పోయేది పట్టాలు. 2 లైన్లు ఏమో ఉన్నాయి పోయేదానికి వచ్చేదానికి, అంతే, ఎక్కువ లేవు. ఈ పక్క లూలు మార్కెట్ అయితే ఉంది. దీంట్లో తీసుకోవాలి సామాన్లు సాపర్ పోయేటప్పుడు. లూలులో ఆఫర్లు బాగుంటాయి. ఇదే మార్కెటింగ్, ఈ నుంచి ఇంకా స్టార్ట్. భిన్న వచ్చేసాం, ట్రాఫిక్ లేదు కాబట్టి. చాలా ఖాళీగా ఉన్నది రోడ్డు. ఖాళీగా అంటే ఉన్నాయి బండ్లు తక్కువ, చాలా తక్కువ ఉన్నాయి బండ్లు. ఫుల్ ఉంటాయి లారీలు గీరీలు, దండిగా ఉంటాయి బండ్లు ఈడ. ఆ బ్రిడ్జ్ దాటి రైట్కి పోవాలా.
సాఫా, ఆల్ సాఫా. మా ఇడు చూడు, ఓయమ్మా స్వామి, చూడు ఎట్ట పోతాడు. ఒరే 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 సంపుతావా? బా లైవ్ యాక్సిడెంట్ చూపించండి మీకు. తగిలింటే ఏం పోతాడు, సమ్మ 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 దూర్చాడు. చాలా తలకాయ నొప్పి డ్రైవింగ్ ఈడ. మనోళ్ళు జాగ్రత్తగానే తోలుతారు, వీళ్ళే చాలా ర్యాష్గా తోలుతారు. ఏముందిలే సచ్చే పోతే పోతా అంటారు, అనే రకంగా ఉంటారు వీళ్ళు. ఇంకా మనం అటు దిగినామనుకే మార్కెట్లోకి వెళ్ళిపోతాము. జుడా 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 అడ్డం పెట్టి దొరుకుతారు చూడ, అడ్డం పట్టి దొరుకుతారు. భయమే లే వీళ్ళకి. ఈ రైట్ సైడ్లో ఉండేదంతా మార్కెట్ ప్లేస్. ఇక్కడ రోడ్లలో కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆయన కార్లో పెట్టి అమ్ముతాడు ఏందో, ఖర్జూరం ఏమో, తమర ఏందో. ఈడ ఒక రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఏందో అమ్ముతుంది, అది కూడా తమరేలే. ఎక్కువ తమరు, టీ, బిస్కెట్ అవి కానీ బిస్కెట్లు, గవ్వ కూడా అమ్ముతారు రోడ్ల మీద పెట్టి. ఏవో షాపులని మూసేస్తున్నారు కంపతీసి. ఇవన్నీ ఉన్నాయా, ఖాళీగా ఉన్నాయేమో, ఒక అంగడే ఉన్నది అంతే, మిగతా అన్నీ ఇంకా రిపేర్ జరుగుతున్నాయి, అందుకే ఖాళీగా ఉన్నాయి. మూసేస్తున్నారు అనుకున్నా నేను. దాడ చూడు రైట్ సైడ్లో ఆమె బిస్కెట్లు అవి అమ్ముతుంది. బిస్కెట్లు, తమ్మరు, టీ పెట్టి అమ్ముతుంది రోడ్ల మీద. బిస్కెట్లు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళే సౌదీ వాళ్ళే. సౌదీలో కూడా పేదోళ్ళు ఉన్నారు బా, అడుక్కునే కూడా ఉన్నారు, పిచ్చోళ్ళు కూడా ఉన్నారు స్వామి, నేను చూసిన. ఈ లారీలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ రాత్రిపూట్లో బయలుదేరుతాయి. ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుందని బయలుదేరలా, పోలా, ఈడే ఉన్నాయి, పార్కింగ్ చేసి పెట్టుకున్నారు. వంట చేసుకొని తింటూ ఉంటారు. ఇట్ట పోవాలి మనం. ఎన్ని లారీలు ఉన్నాయి, కొనాముది లారీలే. ఈడ కూడా పెట్టేసి ఉంటారు, అద్దరు వంట చేస్తున్నాడు ఆయన, చూసారా? ఒక ఆయన బయట క్యాబిన్, దానికి ఆడొక లారీ ఉన్నది, ఆ లారీలో కూడా వంట చేస్తానంటున్నారు. లారీలు కూడా చూడ ఏమున్నాయో, ఇలా క్యాబిన్లు భలే ఉంటాయి. వచ్చేసిన 4 గంటలకల్లా వచ్చేసినాయా, పోయి అర్ధ గంటలో సామాన్లు తీసేసుకోవాలి, గంట కల్లా అని అనుకుంటాం, కానీ లేట్ అవుతుంది. అన్నీ కొన్నే తీసుకురా వెంకటేశ్ అని మేడం, దండికి తేగా, కానీ ఆమె తెచ్చుకుంటుందని. ఆయన గుద్దు వచ్చి చక్కగా. నాకు చెన్నై మార్కెటే గుర్తుకొస్తుంది ఈ మార్కెట్కి వస్తే. ఈ గింతలు సేమ్ అట్టే ఉంటుంది. అసలు సౌదీలో ఉన్నట్టే లేదు అసలు ఈ మార్కెట్ చూస్తా అంటే, అట్టున్నది. ఖాళీగా ఉంది బయట ఈరోజు, ఫుల్ ఫ్రీగా ఉన్నది. డైరెక్ట్ కూరగాయల మార్కెట్ కాడికి పోతా, ఎందుకంటే సామాన్లు అంగట్లో ఇదే సూపర్ మార్కెట్లో సామాన్లు అయితే చెప్పలే మేడము, ఒక 2 ఏమో చెప్పింది అంతే. కూరగాయలు అయితే చెప్పిండు, అది డైరెక్ట్ కూరగాయల అంగడి కాడికి పెట్టేస్తే బండి ఇటు పోయింటే బాగుంది, ఖాళీగా ఉన్నారు రోడ్డు. నమాజ్ టైము ఏమో తెలీదు, అంగళ్ళన్నీ మూసేస్తున్నారు. అంగళ్ళు మూసుకొని నమాజ్ పోతారు.
బా ఏంది స్వామి ఇంత ఖాళీగా ఉన్నది, ఇంత ఫ్రీగా ఉంటే బాగుంటుంది స్వామి. మన పని జరుగుతుంది. వీళ్ళు చూడు ఎర్రగడ్డలు అరబాన్లు వేసుకొని అమ్ముతారు. చాలా ఖాళీగా ఉన్నది. వచ్చి గుద్దు. బా ఆడ ఖాళీగా ఉంది, ఆడ పెట్టింది సరిపోయింది. నేను మళ్ళీ ముందుకు వచ్చిన. ఆడే పెట్టేది మేలు, ఖాళీగా ఉన్నది ఆడ. మళ్ళీ ఇంత దూరం లేకుండా మళ్ళీ అట్టే తిప్పుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే ఫ్రీగా ఉన్నది. కరెక్ట్గా 4:07 అయితే అయింది. ఇంకా పోయి సరసరా తీసేసుకొని వచ్చేస్తా. 10 నిమిషాలు వద్దన తీసేసుకున్నా, అయిపోయినాయి. ఖాళీగా ఉన్నారు మొత్తం. మార్కెట్ లోపల కూడా ఖాళీగానే ఉన్నది. ఏం లేవు, ఓన్లీ కూరగాయలు. అవి కూడా కొద్దిగా తెమ్మన్నది మేడం, ఎక్కువ తేగాకండి. పట్టి ఏమో పెద్ద పట్టి ఇచ్చింది. ये तुम लेवा ఆయన నాకు ఇచ్చినట్టు తినేదానికి నేను ఆయనకి ఇచ్చేసిన. కొని మనం తింటానే ఉంటాం, వాళ్ళు కూడా తింటానే ఉంటారు. కాకపోతే ఏమో ఆయన చూస్తే బాధ వేసి ఆయనకి ఇచ్చేసిన. అయిపోయినాయి స్వామి. ఇంకా చలో జావు కొంపకే, అర్ధగంటలో కొంపకి వెళ్ళిపోవచ్చు. అందరు ఇట్టబోతారు, ఇది రాంగ్ రూట్ అయినా కూడా ఇట్టే పోతారు. అది వాడే వెనక్కి పోతాడు, అట్లా ఉంటుంది మనతో. అది మనకు సైడ్ ఇచ్చినప్పుడు సలాం పెట్టాలన్నమాట. అట్ట ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసిన. కొత్త గూడలు ఎత్తుకొనిపోయేది మేలు, మళ్ళా మేడం అడిగి రాకుండా. మామ ఎట్ట కుట్టినాడో ఏమో, కుట్టేసినాడు. 3 సొక్కాయలు ఇచ్చిన, 3 దీంట్లో ఉన్నాయా. నేను వేరే కవర్ ఇచ్చిన, ఈ కవర్ ఇచ్చినాడు. 3 ఉన్నాయా. నేను కూడా ఒక ట్రే గుడ్లు, అంటిపండ్లు, పచ్చిమిరకాయలు తెచ్చుకున్నా. నా డ్యూటీలు అయితే అయిపోయినాయి, బీగాలు కూడా ఇచ్చేసిన. సో నిన్న పెట్టిన వీడియోలో నిన్న రాత్రి ఎన్ని గంటలకి మేము వచ్చినామో కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఈ చెత్త పంచాయతీ ఉన్నది, అది నా రూమ్లోది. కానీ సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.